మేషం అనుకూలమైన రోజు. శుభ ఫలితాలను పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో చికాకులను పరిష్కరించాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం జాగ్రత్త. శ్రీనివాసుని పూజించండి. మిథునం ఉత్సాహకరమైన రోజు. శారీరక మానసిక సౌఖ్యాలను పొందుతారు. కొత్త బాధ్యతను చేపడతారు. కుటుంబం నుంచి తోడ్పాటు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. కర్కాటకం అనుకున్నట్లుగా పనులు సాగవు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. పిత్రార్జితాన్ని దక్కించుకోవడంపై శ్రద్ధ పెడతారు. బంధువులతో విరోధం మానసిక అశాంతిని కలిగిస్తుంది. వేళకు భోజనం ఉండదు. సింహం శుభప్రదంగా ఉంటుంది. మంచి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. కన్య అభీష్టం నెరవేరుతుంది. అధికారుల పెద్దల అభిమానం పొందుతారు. కొత్త బాధ్యత స్వీకరించాల్సి రావచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తుల కార్యసాధనకు శ్రమించాలి. సంతానం వల్ల చికాకులు ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంది. బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించకుంటే ఇబ్బందులొస్తాయి. అశాంతి కలుగుతుంది. వృధా ఖర్చులుంటాయి. వృశ్చికం కీలక అంశాలలో తెలివిగా వ్యవహరించండి. బుద్ధి వక్రించే వీలుంది. అనవసర తగాదాల వల్ల ఆత్మీయుల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ధనుస్సు శుభప్రదంగా ఉంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. కొత్తవారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. మకరం అభీష్టం నెరవేరుతుంది. రాజీ ప్రయత్నాలు ఫలించి దీర్ఘకాలం వేధిస్తున్న సమస్య పరిష్కారమవుతుంది. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తువులు కొంటారు. కుంభం ఆటంకాలు ఎదురవుతాయి. అభీష్టం నెరవేరకపోవటం చికాకును కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. సంతాన వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. మీనం తొందరపాటు నిర్ణయాలు వద్దు. భూ సంబంధ వ్యవహారాలను వాయిదా వేయండి. బంధుమిత్రులతో విరోధం గోచరిస్తుంది. కార్య నష్టానికి తోడు వృధా ఖర్చులు మనోవ్యథను కలిగిస్తాయి. దుర్గామాతను పూజించండి.